ఒక వృత్తి వాళ్ళు చేస్తున్నారు, అది మాకు తెలిసింది. అట్లాంటి మాటలు వచ్చినాయి. అంటే ఇలాంటి వృత్తి చేస్తున్నారని తెలిసి. అది మేము చెప్తున్నాం కదా, వాళ్ళు ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నారు గోవాలో అని చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు. ఓకే. అది వాళ్ళ బ్యాచ్ అంతా ఇక్కడ వారము నెల అక్కడ అని చెప్తున్నారు మాకు. క్లియర్. అంటే విత్ ప్రూఫ్స్ ఉన్నాయా లేకపోతే తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు? తెలుసుకునే ప్రయత్నం ఏం లేదండి, అందరికి తెలుసు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, మాట్లాడింది ఎవరు, వాళ్ళకు సపోర్ట్ చేసింది ఎవరు, అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి మాకు. ఒక కేసు అయినప్పుడు సమాజంలో మనము సోషల్ యాక్టివిటీస్గా పాల్గొనేటోళ్ళం మేము. ఒక వ్యక్తి వస్తున్నాడు పిఎస్కి అన్నప్పుడు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది వచ్చే వ్యక్తుల గురించి తెలిసిపోతుంది మనకు. ఇక్కడ జరిగిన ప్రవర్తన కూడా అట్లాంటిదే. రెచ్చగొట్టి ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన మాటలు కాదు, మగవాళ్ళని రెచ్చగొట్టడం కాదు. అట్లా రెచ్చగొట్టినప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ కొంచెం గొడవ పడ్డాయి. ఆ రోజు ఇద్దరు దాడి చేసుకున్నారు. ఆ విషయంలో పిఎస్కి వెళ్ళారు. పిఎస్ కూడా రెస్పాండ్ అయింది. ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం అనేది ఏం జరగలేదు. అక్కడ నిర్లక్ష్యం అనేది లేదు ఇక్కడ.